morning and welcome you all to chemistry class. This is B. Venkatrao, Government Degree College, Ramchandrapuram, and today's topic is metal carbonyls, and in Telugu we call it as లోహ కార్బనైల్లు. లోహ కార్బనైల్ గురించి ఇవాళ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అవి ఏంటి, ఎలా ఉంటాయి, విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాం. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది సెకండ్ బిఎస్సి స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి సెమిస్టర్ 3 విద్యార్థులకు ఉపయోగపడుతుంది. రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, సెకండ్ బిఎస్సి సెమిస్టర్ 3. ఇవాళ మనం స్టార్ట్ చేసుకునే టాపిక్ పేరు మెటల్ కార్బనైల్స్, లోహ కార్బనైల్లు. ఇంత క్రితం మీతో మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా ఈ మెటల్ కార్బనైల్స్ అనేది ఇండస్ట్రియల్ గా చాలా ఎక్కువ అప్లికేషన్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఇవి. అందు గురించి వీటిని మనం డీటెయిల్ గా చదవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ముందుగా పరిచయం, ఇంట్రడక్షన్ టు దిస్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ అంటే సింపుల్ గా మీతో అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే కార్బన్ మోనాక్సైడ్ మెటల్ తో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలనే మెటల్ కార్బనైల్స్ అంటాం. ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ మెటల్, ద టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ మెటల్ కార్బనైల్. ఇక్కడ మీకు స్లైడ్ లో కనిపిస్తున్నటువంటి విధంగా కార్బన్ మోనాక్సైడ్ CO, దీనికి కొన్ని విలక్షణమైనటువంటి ధర్మాలు ఉంటాయండి. ఆ విలక్షణమైనటువంటి ధర్మాలు ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక బలమైన లైగెండ్ గా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ లైగెండ్. విచ్ వన్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ లైగెండ్? కార్బన్ మోనాక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ లైగెండ్. Since carbon monoxide acts as a strong ligand, it has the ability to donate a pair of electrons to the vacant orbitals of the metal. And due to that, the bond which results between carbon monoxide molecule and metal is a coordinate covalent bond. I'll explain in detail everything. A coordinate covalent bond is formed between carbon monoxide and metal. And after the formation of this coordinate covalent bond, the molecule as a whole which is formed between carbon monoxide and metal is called as metal carbonyl. So this is the introductory part to our topic, that is metal carbonyl. I hope you got the point. So briefly, what is a metal carbonyl means? A compound which is formed between carbon monoxide and metal is called as metal carbonyl. For the benefit of Telugu medium students and also those who want a repetition of the same topic in Telugu, please listen to these words. కార్బన్ మోనాక్సైడ్ నాకున్న ప్రత్యేక ధర్మం కారణంగా అది అనేక లోహాలతో సంయోగం చెంది సమ్మేళనాలను ఏర్పరచును. ఓకే, మనకు అర్థమైంది ఆ పాయింట్. కార్బన్ మోనాక్సైడ్ లోహం మధ్య ఏర్పడే ఇటువంటి సమ్మేళనాలను కార్బనైల్లు అంటారు. దాన్ని అండర్లైన్ చేసుకోండి ఆ పాయింట్ ని. కార్బన్ మోనాక్సైడ్ లోహం మధ్య ఏర్పడే ఇటువంటి సమ్మేళనాలను కార్బనైల్లు అంటారు. కార్బన్ మోనాక్సైడ్ లో 2 రకాల పరమాణువులు ఉన్నాయి. ఒకటి కార్బన్, రెండవది ఆక్సిజన్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండింటిపై కూడా ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఇక్కడ ఈ స్లైడ్ లో మీకు ఎక్కడైతే కార్బన్ మోనాక్సైడ్ స్ట్రక్చర్ ఇచ్చామో అక్కడ చూడండి, నేను యారోతో కూడా మీకు చూపిస్తున్నాను. కార్బన్, ఆక్సిజన్. కార్బన్ మీద ఒక జత ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆక్సిజన్ మీద కూడా ఒక జత ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయితే ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జత కాకుండా కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జత బంధం ఏర్పరచడానికి అనుకూలంగా ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటి అంటే ఆక్సిజన్ కంటే కార్బన్ కి రుణ విద్యుదాత్మకత తక్కువ. కాబట్టి కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జత
సులువుగా లోహ ఖాళీ డి ఆర్బిటాల్లోనికి ప్రవేశించి సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచి లోహ కార్బనైళ్లను ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. సో కార్బన్ పరమాణుపై గల ఒంటరి ఎలక్ట్రాన్ జంటను ఆ పరమాణు పరివర్తన లోహ పరమాణు M కు దానం చేసి, M అంటే ఇక్కడ లోహ పరమాణువు, సమన్వయ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ రకంగా కానీ జరిగితే ఏర్పడేటటువంటి సమ్మేళనాన్ని మనం ఏమని పిలుస్తామండి? లోహ కార్బనైల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక చూడండి, ఇదేమో కార్బన్ మోనాక్సైడ్, చాలా క్లియర్ గా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్ మీద. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య బంధం వలన కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడింది. ఆ తర్వాత కార్బన్ మీద ఉన్నటువంటి ఒక జత ఎలక్ట్రాన్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి లోహ ఖాళీ ఆర్బిటాల్లోనికి దానం చేయబడి ఎటువంటి బంధం ఏర్పడుతుంది? సమన్వయ సమయోజనీయ బంధము, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, or it is also called as dative bond. So a compound formed due to a dative bond or coordinate covalent bond between carbon monoxide and metal is called as metal carbonyl. సో ఈ రకంగా లోహ కార్బనైల్ అనేవి ఏర్పడతాయి అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. లోహ కార్బనైళ్లకు ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అంటే, ఇంత క్రితమే మీకు చెప్పాను, పారిశ్రామికంగా లోహ కార్బనైల్ కి చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. సో దానికి తగ్గట్టే ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా రాస్తున్నాం. ఆ ఉదాహరణలు ఏంటో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. NiCO4 టైమ్స్ అంటే నికెల్ కార్బనైల్ అని చెప్పి పిలుస్తాం. Cr అంటే క్రోమియం, CrCO6 టైమ్స్ క్రోమియం కార్బనైల్. FeCO5 టైమ్స్ ఐరన్ కార్బనైల్ మొదలగునవి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే నికెల్ దగ్గరికి వచ్చేటప్పటికి 4 ఎందుకు ఉంది, క్రోమియం దగ్గరికి వచ్చేటప్పటికి 6 ఎందుకు ఉంది, అలాగే ఐరన్ తో 5 కార్బన్ మోనాక్సైడ్లు ఎందుకు కలుస్తున్నాయి అనే ఈ విషయాలు తర్వాత మనకి నెక్స్ట్ స్లైడ్స్ లో మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఉదాహరణలు. ఒకవేళ పరీక్షలో మనకి లోహ కార్బనైల్ గురించి క్లుప్తంగా రాయండి అని చెప్పి అన్నారనుకోండి, ఇలా ఉదాహరణలతో కొన్ని పాయింట్స్ ఏవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవన్నీ మీరు ఎగ్జామినేషన్ లో రాయవలసి ఉంటుంది. ఓకే, దీన్నే కంటిన్యూ చేద్దాం. కార్బనైల్ సమ్మేళనాలకు గల అభిలక్ష్య ధర్మాల కారణంగా వీటికి లోహ రసాయన శాస్త్రంలో ఒక విశిష్ట స్థానం ఉన్నది. స్టార్టింగ్ నుంచి నేను మీకు అదే మాట చెప్తున్నాను. లోహ రసాయన శాస్త్రంలో ఈ కార్బనైల్ కి ఇంపార్టెంట్ రోల్ ఉంది అని చెప్పి. ఆ ఇంపార్టెంట్ రోల్ లో ఒక ఉదాహరణ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, మీరు ఎగ్జామినేషన్ లో రాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాండ్ పద్ధతి, మాండ్ మెథడ్. మీరు లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నది ఏంటంటే మాండ్ మెథడ్ ఈజ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నికెల్. ఐఎమ్ రిపీటింగ్, ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నికెల్ a process used is called as Mond method. What is the Mond method and all those things we are not going to discuss here, but మాండ్ పద్ధతిలో నికెల్ నిష్కర్షణలో నికెల్ కార్బనైల్ ప్రముఖ సమ్మేళనంగా వ్యవహరిస్తుంది. ఎలాగా అంటే వేరువేరు లోహాలు ఉన్నటువంటి మిశ్రమం నుంచి ఈ మాండ్ పద్ధతిలో ఏం చేస్తామంటే ఆ లోహ మిశ్రమం మీదకి కార్బన్ మోనాక్సైడ్ వాయువుని పంపడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఆ లోహ మిశ్రమం మీద పంపినప్పుడు కేవలం నికెల్ మాత్రమే నికెల్ కార్బనైల్ ఏర్పరిచి అది వాయు స్థితిలోకి మారుతుంది. ఆ వాయువుని బయటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే విధంగా రసాయనికంగా కొన్ని మార్పులు జరిపిస్తే కార్బన్ మోనాక్సైడ్ వేరుగాను నికెల్ లోహం వేరుగాను పొందడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక లోహ మిశ్రమాన్ని నుంచి నికెల్ ని వేరుపరిచే పద్ధతిని ఏమని పిలుస్తాం? మాండ్ పద్ధతి. That method is called as Mond process. Mond process is the method of extraction of nickel from a mixture of metals or minerals or ores, whatever it may be, by using a compound that is carbon monoxide is called as Mond method. I hope you got that point also briefly. Next we will go to another topic in the same chapter.
లోహ కార్బనైల్ల వర్గీకరణ. Classification of metal carbonyls. That is the first chapter. Classification of metal carbonyls. First of all, how a metal carbonyl is represented. A metal carbonyl is represented like this. You observe this one, MxCOY. MxCOY. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అదంతే. M అంటేనేమో లోహ పరమాణువు, ఇక్కడ రాసాం metal atom. M means metal atom. Then what is X? X is number of metal atoms in that metal carbonyl. X is number of metal atoms in that metal carbonyl. Now CO is, so CO is carbon monoxide. Then what is Y means? Y corresponds to the number of carbon monoxide molecules in that metal carbonyl. So briefly, that is the representation of metal carbonyl. So how you would write that? MxCOY times. సో తెలుగులో కానీ చూసినట్టయితే కార్బనైల్ సమ్మేళనాల సాధారణ అణు ఫార్ములా MxCOY టైమ్స్. ఇందులో M లోహ పరమాణువును, X ఆ పరమాణువుల సంఖ్యను, ఏ పరమాణువుల సంఖ్య? లోహ పరమాణువుల సంఖ్యను, Y CO అణువుల సంఖ్యను సూచిస్తాయి. X, Yల విలువలను అనుసరించి కార్బొనైల్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సో హియర్ we are studying classification of metal carbonyls. So basing on the values of X and Y, the metal carbonyls can be classified into 3 different types. What are those 3 different types? Observe first one. First one is mononuclear carbonyl లేదా ఏక కేంద్రక కార్బొనైల్లు. మోనోన్యూక్లియర్, మోనో మీన్స్ సింగిల్, అంటే ఒక మెటల్ ఆటమ్ మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్ బ్రిడ్జ్ కార్బొనైల్లు, వారధి కార్బొనైల్ అని చెప్పి మీరు రాసిన తెలుగులో ఇబ్బంది ఏమీ లేదు, బ్రిడ్జ్ కార్బొనైల్లు. మూడో రకం వచ్చి పాలీన్యూక్లియర్ లేదా బహుకేంద్రక కార్బొనైల్లు. ఇందులో చాలా పాలీన్యూక్లియర్ లేదా బహుకేంద్రక అంటే అక్కడే మీకు మీనింగ్ వస్తుంది. సో ఈ రకంగా లోహ కార్బొనైల్లను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే క్లుప్తంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దేని ఆధారంగా? X మరియు Y విలువల ఆధారంగా. X మరియు అంటేనేమో లోహ పరమాణువుల సంఖ్య, అంటేనేమో కార్బన్ మోనాక్సైడ్ల సంఖ్య. ఓకే, సో దీన్ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు చూడండి. మోనోన్యూక్లియర్ కార్బొనైల్, బ్రిడ్జ్ కార్బొనైల్ అండ్ పాలీన్యూక్లియర్ కార్బొనైల్. ముందు నెక్స్ట్ స్టెప్ లో మనం 1 by 1 దీన్ని స్టడీ చేసుకుంటూ వెళ్దాం. మోనోన్యూక్లియర్ కార్బొనైల్, మోనోన్యూక్లియర్ కార్బొనైల్లు రాసుకోండి మీకు కావాలనుకుంటే, జస్ట్ బ్రీఫ్ గాను. ఒకే ఒక లోహ పరమాణువు ఉన్న అణువులైనందున వీనిని మోనోన్యూక్లియర్ కార్బొనైల్లు అంటారు. అంతకంటే ఏమీ లేదు. మోనో అంటే ఒకటి అని తెలుసు, న్యూక్లియర్ అంటే కేంద్రకం అని తెలుసు. అంటే ఒకే ఒక కేంద్రకం ఉన్నటువంటి కార్బొనైల్లు, వాటిని మోనోన్యూక్లియర్ కార్బొనైల్ అంటాం. అంటే అప్పుడు ఫార్ములా ఏమవుద్ది? MCOX టైమ్స్ అయిపోతుంది అనమాట. అంటే M అంటేనేమో 1, ఒకే ఒక లోహం ఉంది కాబట్టి, లోహ పరమాణు ఉంది కాబట్టి M. COX టైమ్స్ అంటే CO నెంబర్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ mononuclear carbonyls are those carbonyls which has only one metal atom in the molecule, whereas the number of carbon monoxide molecules may vary depending on the metal. ఒకే ఒక లోహ పరమాణు ఉన్న అణువులైనందున దీనిని మోనోన్యూక్లియర్ కార్బొనైల్లు అంటారు. దీన్ని ఎలా సూచిస్తారని చెప్పన్నాను ఇప్పుడే మీకు. MCOX టైమ్స్ అని సాధారణ ఫార్ములాతో సూచిస్తారు. ఈ రకం కార్బొనైల్లకు ఉదాహరణ ఇదిగో నికెల్ కార్బొనైల్, NiCO4 టైమ్స్. ఇక్కడ చెప్పాను మీకు X అనేది లోహం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి, దాని క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నికెల్ కార్బొనైల్. అలాగే వెనేడియం కార్బొనైల్, ECO6 టైమ్స్.
chromium carbonyl CrCO 6 times, iron carbonyl FeCO 5 times. Next, bridge carbonyl. What is the meaning of bridge carbonyls? Means instead of one metal atom, there will be two metal atoms, and these two will be linked through a carbon monoxide molecule. Hence, it is called as a bridge carbonyl. వీనిలో ఒక్కొక్క అణువులో రెండు లోహ పరమాణువులు ఉంటాయి. వీని సాధారణ ఫార్ములా M2CO5 టైమ్స్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి. FeCO 9 టైమ్స్, Mn2CO 10 టైమ్స్, CO2CO 8 టైమ్స్. ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం బ్రిడ్జ్ కార్బనైల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కార్బనైల్సే కాకుండా మూడో రకమైనటువంటి కార్బనైల్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. వాటిని పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ అంటాం. పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ అంటే 3 కానీ 4 కానీ సాధారణంగా మెటల్ ఆటమ్స్ ఉంటాయి. అటువంటి వాటిని పాలీన్యూక్లియర్ కార్బనైల్లు అంటాం. ఈ బహుకేంద్రక లోహ కార్బనైల్లో 3 నుండి 4 లోహ పరమాణువులు ఉంటాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. Fe3CO 12 టైమ్స్, CO4CO 12 టైమ్స్ మొదలగునవి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా వీటి గురించి రాయమని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ గురించి మాట్లాడుకున్నాం. మోనోన్యూక్లియర్, బ్రిడ్జ్ కార్బనైల్స్ అండ్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. So after discussing classification of carbonyls, we will proceed to another area or another topic in the same chapter, that is metal carbonyls. Now we have to study in detail about vanadium, chromium, manganese, iron, cobalt, and nickel metal carbonyls, or the metal carbonyls that are formed by vanadium, chromium, manganese, iron, cobalt, and nickel. In this particular aspect, we have to study the structure and, if possible in detail, the hybridization and other aspects of these carbonyls. So what are the various carbonyls we have to study in detail? Vanadium, chromium, manganese, iron, cobalt, and nickel. Remember, these are the metal carbonyls which are included in the syllabus. Let us start with vanadium carbonyl. Vanadium carbonyl గురించి డిస్కస్ చేయడం మనం స్టార్ట్ చేద్దాం. ఫార్ములా ఆఫ్ vanadium carbonyl is VCO 6 times. దీనిలో కేంద్ర పరమాణు అనేది vanadium. Vanadium is the central atom or central metal atom in this particular vanadium carbonyl compound. In the beginning, I asked you to be thorough with the electronic configurations of transition elements. If you are quite aware with the electronic configurations of transition elements, now it will be very easy for you to write the structure and also other formations of metal carbonyls. So vanadium carbonyl గురించి తీసుకుంటే central atom is vanadium. Its atomic number is 23. Valency స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమని గుర్తుంది మీకు? 4s2 3d3. ఒకసారి రివైజ్ చేసుకోండి దాన్ని. 4s2 3d3. కార్బన్ మోనాక్సైడ్ అణువు సమక్షంలో 4s ఎలక్ట్రాన్లు 3d ఆర్బిటాల్లోనికి బదిలీ అయినప్పుడు 6 ఆర్బిటాళ్ళు. 6 ఆర్బిటాల్ అంటే రెండేమో 3d ఆర్బిటాళ్ళు, ఒకటేమో 4s ఆర్బిటాల్ మరియు 3 ఏమో 4p ఆర్బిటాళ్ళు ఒక్కొక్కటి CO పరమాణువు నుంచి ఒక జత ఎలక్ట్రాన్లను స్వీకరించి వెనేడియం కార్బనైల్ ఫార్ములా VCO6 టైమ్స్ ను ఏర్పరచును. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ వెనేడియం కార్బనైల్. Now we discuss the electronic configuration aspects of formation of vanadium carbonyl. Vanadium, what is the atomic number of vanadium? 23. 23 means outer electronic configuration will be 4s2 3d3. Same idigo valency
కక్ష భూస్థాయి విన్యాసం దేంది? వెనేడియంది. ఏముంది? ఇగో 3d3 4s2 3d3 ఒక్కొక్క దాంట్లో d ఆర్బిటాల్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ 4s స్థాయిలోనేమో ఒక జత కూడినటువంటి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయితే ముఖ్యమైన విషయం, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక బలమైన లైగాండ్. లైగాండ్ అంటే ఏదైతే ఒక జత ఎలక్ట్రాన్లను దానం చేసే ప్రవృత్తి ఉంటుందో దాన్ని లైగాండ్ అని చెప్పి పిలుస్తాం. సో కార్బన్ మోనాక్సైడ్ బలమైన లైగాండ్ కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఈ వెనేడియంలో ఉన్న ఎలక్ట్రాన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? బాహ్య స్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 5 ఎలక్ట్రాన్లు డి ఆర్బిటాల్లో పునరమరిక జరగడానికి అవకాశం ఉంది. there is rearrangement of the 5 electrons that are present in the valency electronic configuration of vanadium in the available d orbital. చాలా క్లియర్ గా ఉంచండి. ఇదిగో 4s శక్తి స్థాయిలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ అరేంజ్ అవుతున్నాయి. ఈ 3 కూడా ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అలా రీఅరేంజ్మెంట్ చెప్పండి. హలో, మనకి పేరింగ్ స్టార్ట్ అవ్వాలంటే మొత్తం అన్ని సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్యుపై చేసి ఉండాలి కదా సార్? ఎక్కడ పేరింగ్ జరగాలంటేని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్ని సింగిల్ ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత కదా సార్ పేరింగ్ స్టార్ట్ అవుద్ది. అక్కడ ఇది కాదు కాన్సెప్ట్. మీరు చెప్పేది హున్స్ రూల్ గురించి మాట్లాడుతున్నారు. హున్స్ రూల్ అంటే ఓన్లీ ఆ మెటల్ కి సంబంధించి లేదా ఆ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి విషయం మాత్రమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇలాంటి సెటప్ ఏర్పడిపోయింది. ఎప్పుడు ఎలాంటి సెటప్ ఏర్పడింది? వెనేడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d3 4s2 అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ గురించి మాట్లాడుతున్నాం. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా బలమైన లైగాండ్. బలమైన లైగాండ్ అంటే అది ఈ 3d ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను పునరమరిక చేయగలదు. అంటే హున్స్ రూల్ కంటే కూడా వ్యతిరేకంగా అది చేయగలదు. ఇప్పుడు మనం కాంప్లెక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సింగిల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కాదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో కార్బన్ ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో అలాగే అరేంజ్మెంట్ ఈ 5 ఎలక్ట్రాన్లు 3d స్థాయిలోకి అరేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఆర్బిటాల్ మనకు అందుబాటులోకి వస్తున్నాయో చూడండి. 2 ఏమో 3d ఆర్బిటాల్ ఖాళీ ఆర్బిటాల్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకటేమో 4s, 3 ఏమో 4p. మొత్తం ఎన్ని వచ్చాయండి మన చేతిలోకి ఇప్పుడు ఆర్బిటాల్స్? ఇలాగ పునరమరిక జరగడం వలన కంప్లీట్ గా 6 ఆర్బిటాల్ వచ్చాయి. ఈ 6 ఆర్బిటాల్ ఏంటేంటి? 2 ఏమో డి ఆర్బిటాల్, ఒకటేమో ఎస్, 3 ఏమో పి. ఈ 6 కలిసి సంకరీకరణంలో పాల్గొంటాయి. హైబ్రిడైజేషన్ 2 d orbitals, 1 s orbital and 3 p orbitals. Now they involve in d2sp3 type of hybridization. d2sp3 type of hybridization results in 6 available hybrid orbitals which are identical in every aspect. Now what happens is, what is the role played by carbon monoxide? Observe this one. Carbon monoxide has the ability to donate a pair of electrons. Now 6 carbon monoxide molecules donates 6 pairs of electrons. That means each carbon monoxide donates 1 electron pair into d2sp3 hybrid orbital. So in this way all the 6 hybrid orbitals are filled with electrons contributed by carbon monoxide molecules. I hope you got that point. ఒక్కొక్క కార్బన్ మోనాక్సైడ్ ఒక జత ఎలక్ట్రాన్లను ఈ d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లోనికి ఇస్తుంది. అలాగే ఇవ్వడం వలన నెక్స్ట్ మనకి నిర్మాణం ఏ రకమైనటువంటి నిర్మాణం వస్తుందో చూడండి. మొత్తం హైబ్రిడైజేషన్ ఏంటి? ఇక్కడ d2sp3 హైబ్రిడైజేషన్ జరిగింది అంటే మాలిక్యూల్కి వచ్చేటటువంటి నిర్మాణం ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది. అష్టఫలక నిర్మాణం కలిగి ఉంటుంది. సో ఈ నిర్మాణాన్ని మీరు రాయడం జరుగుతుంది ఈ రకంగా. వెనేడియం ఏమో సెంటర్ లో రాస్తారు. ఈ 4 కార్నర్స్ లోని
4 కార్బన్ మోనాక్సైడ్స్ రాసి పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి ఈ అన్నిటిని కానీ కలిపారనుకోండి, ఈ కలిపేస్తే అప్పుడు మీకు ఆక్టాహెడ్రల్ నిర్మాణం వస్తుందని చెప్పి లాస్ట్ ఇయర్ మీకు కెమికల్ బాండ్ చెప్పేటప్పుడు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెనిడియం కార్బనైల్ VCO6 టైమ్స్. VCO6 టైమ్స్ లో మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది వెనిడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏమవుతుంది వెనిడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 3d3-4s2. తర్వాత ఏం జరుగుతుంది? కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల మనకి 6 ఖాళీ ఆర్బిటాలు లభిస్తాయి. ఈ 6 ఖాళీ ఆర్బిటాలు ఏ రకమైనటువంటి సంకరీకరణంలో పాల్గొంటాయి? D2sp3 రకమైనటువంటి సంకరీకరణంలో పాల్గొంటాయి. D2sp3 సంకరీకరణంలో పాల్గొన్నాయి కాబట్టి నిర్మాణం ఏమవుతుంది? అష్టఫలక నిర్మాణం అవుతుంది. దాన్నే మనం ఆక్టాహెడ్రల్ అని చెప్పి అంటాం. సో ఈ రకంగా వెనిడియం కార్బనైల్ గురించి రాయమంటే ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసి రాయవలసి ఉంటుంది. తర్వాతది రెండో కాంపౌండ్ చూద్దాం. మనకి 4 నిమిషాలే టైం ఉంది. 4 నిమిషాల్లో బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోమియం కార్బనైల్. క్రోమియం కార్బనైల్ లో సెంట్రల్ ఆటమ్ ఏమవుద్ది? క్రోమియం. క్రోమియం యొక్క పరమాణు సంఖ్య అంటే అటామిక్ నెంబర్ ఎంత? 24. ప్లీజ్ రిమెంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3d5-4s1. 3d5-4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3d5-4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇందాక అబ్బాయి అడిగినట్టు కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో మళ్ళీ డి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు పునరమరిక జరుగుతాయి. అలా పునరమరిక జరగడం వలన రీఅరేంజ్మెంట్ జరగడం వలన సేమ్ రెండేమో 3d ఆర్బిటాలు, ఒకటేమో 4s ఆర్బిటాలు, మూడేమో 4p ఆర్బిటాల్స్ వస్తాయి. అవి ఎలా వస్తున్నాయో చూడండి. ఇది ఎలక్ట్రాన్ విన్యాసం చాలా క్లియర్ గా మీకు ఇక్కడ నోట్ చేయడం జరిగింది. క్రోమియం వ్యాలెన్సీ కక్ష్య భూస్థాయి విన్యాసం ఏమవుతుందండి? అలాగే ఈ కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో పునరమరిక జరుగుతుంది అని చెప్పన్నాను. రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల చూడండి ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లు కూడా ఎందులోకి వెళ్ళిపోయి 3 డి ఆర్బిటాల్లోకి వెళ్ళిపోయి మనకు లభించడం జరిగింది. ఈ రకంగా CrCO6 ఏర్పడేటప్పుడు D2sp3 సంకరీకరణం జరుగుతుంది. D2sp3 సంకరీకరణము, D2sp3 hybridization. D2sp3 hybridization means 2 d orbitals are involved, 1 s orbital and 3 p orbitals are involved in this type of hybridization. And after this D2sp3 type of hybridization, you next observe this one. CrCO6 ఏర్పడిన తర్వాత Cr విన్యాసం ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లు ఇక్కడ కూడా ఉండిపోయి, కానీ D2sp3 సంకరీకరణం వల్ల ఎన్ని ఆర్బిటాళ్ళు వచ్చాయి? మన ఖాళీ ఆర్బిటాళ్ళు 6 కార్య ఆర్బిటాళ్ళు వచ్చాయి. ఈ 6 కార్బీ ఆర్బిటాల్లోకి ఒక్కొక్క కార్బన్ మోనాక్సైడ్ అణువు ఒక జత ఎలక్ట్రాన్లను ఇస్తుంది. సో ఆ రకంగా మొత్తం ఎన్ని కార్బన్ మోనాక్సైడ్తో బంధం ఏర్పడగలదు అంటే 6 కార్బన్ మోనాక్సైడ్తో బంధం ఏర్పడగలదు. ఈ బంధాలన్నీ కూడా సమన్వయ సంయోజనీయ బంధాలే. కాబట్టి మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్మాణం వస్తుంది? దీనికి కూడా ఆక్టాహెడ్రల్ అష్టఫలక నిర్మాణం వస్తుంది. సో క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం 3d5-4s1. అది పునరమరిక జరిగిన తర్వాత 3 డి ఆర్బిటాల్లోకి 6 ఎలక్ట్రాన్లు కూడా సర్దుకుంటాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి సంకరీకరణం D2sp3, ఫైనల్ గా వచ్చేటటువంటి నిర్మాణం ఆక్టాహెడ్రల్ నిర్మాణం ఉంటుంది. సో ఇది రెండో కాంపౌండ్ క్రోమియం కార్బనైల్ కి సంబంధించి.